హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట. స్కిల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. సో కొన్ని పోస్టులకు అయితే మనకు కంప్లీట్గా స్కిల్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా 19th డిసెంబర్ రోజు అయితే కంప్లీట్గా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగిందనమాట. అయితే చూసుకోవచ్చు, ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మనకు స్కిల్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే మీరు చూసుకోవచ్చు అనమాట, ఇక్కడ మనకు టు ద రిఫరెన్స్ ద క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ క్వాలిఫై మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మీరు రాసినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% 32 మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి 35% అంటే 28 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళకి సంబంధించి 30% అంటే 24 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్ ద అవైలబుల్ వేకెన్సీస్ ఎలిజిబుల్ ఫర్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ద లీస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈజ్ అపెండెడ్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కేటగిరీ వైజ్ పర్సంటేజ్ అండ్ ఎన్ని మార్కులు వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ద డేట్ అండ్ వెన్యూ అలాగే మోడలిటీస్ ఆఫ్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ద డ్యూ కోర్స్. అయితే మీకు కాల్స్ అయితే చేస్తారనమాట. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఆ క్యాండిడేట్ సంబంధించి ఇంకా డేట్స్ ఎప్పుడు వాటికి సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి ఇన్ఫార్మ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మనకు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్ హైకోర్టు ఏపీకి సంబంధించి కీప్ ద దెమ్సెల్స్ కంప్లీట్గా వాటికి సంబంధించి all the related notification until the completion of the requirement no separate information will be provided. అంటే కంప్లీట్ అన్ని నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనే పొందుపరచడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడైతే కంప్లీట్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరు ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు దాని గురించి డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరెవరు ఇక్కడ సెలెక్ట్ అయ్యారో కంప్లీట్ ఒకసారి మీరు అయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, మీ పేరు అయితే చూసుకోండి అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు కంప్లీట్గా 29 పేజెస్ ఉంది ఇది. దాని తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్, అనంతపురం తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్, దాని తర్వాత కంప్లీట్గా స్క్రోల్ చేయండి. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. దాని ఈస్ట్ గోదావరి కావచ్చు, అలాగే దాని తర్వాత మనకు సో ఈ విధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ కావచ్చు. ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి సో చాలామందిని సెలెక్ట్ చేయడం జరిగింది స్కిల్ టెస్ట్ సంబంధించి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకు టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ అండ్ హెవీ వెహికల్ అదే లైట్ వెహికల్ డ్రైవింగ్ సంబంధించి కూడా మనకు డ్రైవర్ పోస్టులకు సంబంధించి కూడా స్కిల్ టెస్ట్ వాటికి సంబంధించి కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ సంబంధించి కూడా నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. సో నాకు ఫ్రీ ఉంటే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ కూడా చేసి పెడతాను. సో నేను కొంచెం ఆఫీస్లో బిజీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ చేయలేకపోతున్నాను. సో నాకు ఫ్రీ ఉన్న టైంలో అయితే 100% వీడియోస్ అందిస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఏపీ హైకోర్టు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో చూడండి, మనకు అప్డేట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా కంప్లీట్గా మనకు మొన్ననే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 4th లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైకోర్టు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ వచ్చాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఫస్ట్ లిస్ట్లో. మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా చూడాలి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.